హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్ జోన్. ఈ వీడియో ఫిగ్మా తెలుగు ట్యుటోరియల్ పార్ట్ 1కి కంటిన్యూషన్. ఒకవేళ మీరు అది చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనం కాంపోనెంట్స్, వేరియంట్స్, కన్స్ట్రెయింట్స్, కాలమ్స్, గ్రిడ్స్ అండ్ ప్రొటోటైపింగ్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఒక బటన్ని ఆటోలేట్ హెల్ప్తో డిజైన్ చేసాం. ఇప్పుడు అదే బటన్ని కాంపోనెంట్ చేసుకుందాం. అసలు ఈ కాంపోనెంట్స్ ఏంటి, వీటి యూజెస్ ఏంటంటే మనకి రీయూజబుల్ ఐటమ్స్ లాంటివి అనమాట. మనం పొద్దాకల ఇదే బటన్ని క్రియేట్ చేసుకుంటూ ఉండలేం కదా. సో మనం ఒకసారి కాంపోనెంట్ చేస్తే మన ప్రాజెక్ట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కాంపోనెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా ఈ కాంపోనెంట్స్ అంటే ఏంటో. ఈ బటన్ని కాంపోనెంట్ చేయడానికి మనం ఈ బటన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ కంట్రోల్ కే లేదా ఇక్కడ రైట్ సైడ్ టాప్లో కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నా సరిపోయిద్ది. నౌ ఈ బటన్ అనేది మనకి కాంపోనెంట్ అయింది. ఇప్పుడు దీన్ని వేరే పేజెస్లోకి ఎలా తీసుకువెళ్తాం అని అడిగితే ఇక్కడ లెఫ్ట్లో అసెట్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా మన ప్రాజెక్ట్స్లో చేసిన కాంపోనెంట్స్ అన్నీ వస్తాయి. మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటే చాలు. ఇలా మనం కాంపోనెంట్స్ని ఎక్కడ కావాలంటే అక్కడికి, ఏ పేజెస్లో కావాలంటే ఆ పేజెస్లోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అసలు వేరియంట్స్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఒక సిమిలర్గా ఉన్న కాంపోనెంట్స్ని ఒక కంటైనర్లో ఉంచే ఫీచర్నే వేరియంట్స్ అంటాం. వీటి వల్ల యూజ్ ఏంటని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం బటన్ చేసాం కదా, దానికి హోవర్ స్టేట్ చేయడం, సెలెక్ట్ స్టేట్ చేయడం, ఇలా స్టేట్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనం యానిమేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు ఈ కాంపోనెంట్స్తో. ఇప్పుడు ఈ హోవర్ స్టేట్స్ వీటిని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇందాక మనం చేసిన కాంపోనెంట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు రైట్ సైడ్ టాప్లో చూస్తే మనకి ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది. దాని పక్కన ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఒక 4 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం వేరియంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన కాంపోనెంట్ అనేది కాంపోనెంట్ సెట్గా మారింది. ఇప్పుడు మన కాంపోనెంట్ని సెలెక్ట్ చేస్తే ఇలా ప్లస్ ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి వేరియంట్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ వేరియంట్ని కొంచెం చేంజ్ చేస్తున్నా, లైక్ ఫిల్ తీసేసి స్ట్రోక్ యాడ్ చేస్తున్నా అండ్ ఐకాన్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తున్నా. ఇది మనకి ఒక టైప్ ఆఫ్ వేరియంట్ అనమాట. ఇలా మనం డిఫరెంట్ బటన్స్ని చేసుకోవచ్చు. దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, లైక్ ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్ ప్రాపర్టీ నేమ్లో ఐకాన్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తున్నా. అండ్ ఈ బటన్కి వచ్చేసి ఐకాన్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చి ఐకాన్ తీసేస్తున్నా. ఇప్పుడు దీన్ని మన స్క్రీన్లోకి యాడ్ చేసి చూస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టూగుల్ స్విచ్ అనేది వచ్చింది, చూసారా? ఇలా ఎందుకు వచ్చిందంటే ఇందాక మనం కాంపోనెంట్స్ వేసేటప్పుడు కాంపోనెంట్ ప్రాపర్టీస్లో ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ని వాడాం. సో అందుకనే మనకి ఇలాంటి ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ మనకి మ్యాక్సిమం టెక్స్ట్ బాక్సెస్ అలాంటివి క్రియేట్ చేసేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు గ్రిడ్స్ గురించి చూద్దాం. మనం గ్రిడ్స్ని యాడ్ చేయడానికి ఫస్ట్ ఒక ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్లో మనకి లేఅవుట్ గ్రిడ్ అని ఉంది కదా, అది ప్లస్ కొడితే మనకి సరిపోయింది. ఇప్పుడు మనకి ఇలా పాపప్ వచ్చింది కదా, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: గ్రిడ్స్, కాలమ్స్, రోస్. మనం మ్యాక్సిమం గ్రిడ్స్ అండ్ కాలమ్స్ యూజ్ చేస్తాం. మనం మొబైల్ డిజైనింగ్ చేసేటప్పుడు కానీ వెబ్ డిజైనింగ్ చేసేటప్పుడు కానీ ఏంటంటే 4 పిక్సెల్ రూల్ని ఫాలో అవ్వాలి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో కౌంట్ వచ్చేసి 4 పెడుతున్నా, మార్జిన్ వచ్చేసి 20 అండ్ గటర్ వచ్చేసి 16 లేదా 20 పెట్టుకోవచ్చు. మనకి మార్జిన్ని దాటి డిజైన్ చేయకూడదు. అండ్ గటర్ వచ్చేసి 2 కాలమ్స్ మధ్య గ్యాప్ అనమాట. అసలు ఈ గ్రిడ్స్ని దేనికి యూజ్ చేస్తామంటే మనకి పిక్సెల్ పర్ఫెక్ట్ డిజైన్ అంటారు కదా, దానికోసం. ఇప్పుడు మనం ప్రొటోటైపింగ్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మనం డిజైన్ చేసిన స్క్రీన్స్ని ఎలా వర్క్ అవుతాయో అని చెప్పేదే ఈ ప్రొటోటైపింగ్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బటన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ రైట్ సైడ్ టాప్లో ప్రొటోటైపింగ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన బటన్ని కొంచెం గమనిస్తే ఇలా ఒక బబుల్ వచ్చింది, అది సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఆ బటన్ని ట్యాప్ చేసినప్పుడు ఏ స్క్రీన్కి అయితే రీడైరెక్ట్ అవ్వాలో ఆ స్క్రీన్కి లింక్ ఇవ్వండి అండ్ ఇలా ఒక పాపప్ వచ్చింది. ఇవి మనకి ప్రొటోటైపింగ్ సెట్టింగ్స్ అనమాట. మీరు ఇక్కడ సింపుల్గా ఆన్ ట్యాప్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్లో ఇన్స్టాంట్ పెట్టుకోండి, చాలు. ఇప్పుడు ఈ స్క్రీన్ పైన ఫ్లో 1 అని ప్లే సింబల్ ఉంది కదా, అక్కడ కొట్టినా లేదా రైట్ సైడ్ టాప్ కార్నర్లో ప్లే సింబల్ ఉంది కదా, అక్కడ కొట్టినా మనకి మన ప్రొటోటైప్ అనేది రన్ అయ్యిద్ది. సో ఇప్పుడు నేను ఈ బటన్ని ట్యాప్ చేస్తున్నా అండ్ ఇలా మనకి చేంజ్ అయ్యిద్ది అనమాట. మనం ఈ వేరియంట్స్ని యూజ్ చేసాం కదా, ఇప్పుడు ఆ వేరియంట్స్ని యూజ్ చేసి కొంచెం ఫీల్ గుడ్ లుక్ని తీసుకొద్దాం.
ఈ బటన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాం అండ్ దీన్ని కాంపోనెంట్ చేసుకొని వేరియంట్ యాడ్ కొడుతున్నా. ఇప్పుడు మనకి వేరియంట్ యాడ్ అయిపోయింది. దీన్ని నేను కలర్ కొంచెం డార్క్ చేసి ఎఫెక్ట్స్లో షాడో ఇస్తున్నా అండ్ ప్రోటోటైపింగ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వేరియంట్ నుంచి సెకండ్ వేరియంట్కి లింక్ ఇస్తున్నా అండ్ సెట్టింగ్స్లో ఆన్ హోవర్ పెట్టుకొని ఇన్స్టాంట్ పెట్టుకుంటాం అండ్ ఈ బటన్ని మన స్క్రీన్లోకి యాడ్ చేసి ఇందాక చేసిన ప్రోటోటైపింగ్ సెట్టింగ్స్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మన మౌస్ హోవర్ చేస్తున్నప్పుడు మన బటన్ స్టేట్ చేంజ్ అవుతుంది అండ్ నేను ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తానో మన స్క్రీన్ కూడా చేంజ్ అయ్యిద్ది. సో ఇలా మన ప్రోటోటైపింగ్ అండ్ వేరియంట్స్ యూస్ చేసుకొని ఇలాంటివి మనం చేయొచ్చు. బట్ ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. మీరు పెద్ద పెద్ద యానిమేషన్స్ కూడా వీటితో చేయొచ్చు. ఇందాక మనం ఆటోలేట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్లో ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం ఇక్కడ చూస్తే బ్లూ కలర్లో డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవే మనకి కన్స్ట్రెయింట్స్. కొంచెం క్లియర్గా చెప్పాలంటే మన ఫ్రేమ్ సైజుని బట్టి మన ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేవాడిని కన్స్ట్రెయింట్స్ అంటాం. ఇక్కడ మనం చూస్తే మన ఇమేజ్ అనేది టాప్ లెఫ్ట్కి అలైన్ అయ్యి ఉంది. ఇంకొకటి చూద్దాం. ఈ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కొంచెం పెంచుతున్నా చూడండి. మిగతా ఎలిమెంట్స్ కూడా మనకి కిందకు వచ్చేస్తున్నాయి. ఇలా ఎందుకు అంటే ఈ ఎలిమెంట్స్కి సంబంధించిన కన్స్ట్రెయింట్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవ్వలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ రైట్ సైడ్లో దీని కన్స్ట్రెయింట్స్ మనం చూస్తే లెఫ్ట్ టాప్కి సెట్ అయ్యి ఉంది. నేను దాన్ని సెంటర్ బాటమ్కి చేంజ్ చేస్తాను అండ్ ఇప్పుడు స్క్రీన్ని పెంచి చూద్దాం. మన ఫూటర్ అనేది మన స్క్రీన్తో పాటు అడ్జస్ట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ స్క్రీన్ని తీసుకుంటున్నా అండ్ ఈ బటన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అండ్ బాటమ్ ఇస్తాను అండ్ ఈ టెక్స్ట్కి సెంటర్ బాటమ్ ఇస్తాను అండ్ రిమైన్ వాటికి సేమ్ ఈ టెక్స్ట్ లానే ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఈ స్క్రీన్ సైజ్ పెంచి చూస్తే ఇలా వస్తుంది అనమాట మనకి. ఆల్రైట్ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఫిగ్మా బేసిక్స్ మ్యాక్సిమం ఇవే. ఐ హోప్ ఈ 2 వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడలేకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది లేదా ఇక్కడ పెడతాను, మీరు చూడండి. అండ్ మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు కూడా కొంచెం కొత్త వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ మీకు ఇంకేమన్నా UI/UX మీద ట్యుటోరియల్స్ కావాలంటే కామెంట్ చేయండి, సరిపోయింది. నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్.